సార్ బియ్యం వాళ్ళ తినేటువంటి ఆహారాన్ని కూడా 40% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతరత్ర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఏరియాకు నీళ్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి మాత్రం మళ్ళీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు, ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. దయచేసి మళ్ళీ చెప్తాను, ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని జల్లన పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మీరు అదనపు తూకం ఇయ్యద్దు అనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ, మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా సన్నవటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. దాని కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు అని. మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ 29 రాష్ట్రాలు ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం? వీటికే కూడా వాళ్ళకి పైసలు కడతారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు లెక్క మీకు అద్దు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు, ఇవాళ షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నాము. తప్పకుండా మీ మండలానికి వస్తా ఒక రోజు. ఇలా సంకష్ట చతుర్థి ఇవాళ భోజనం చేద్దాం అనుకున్నా, కానీ ఒక పొద్దు ఇవాళ లేకపోతే ఇవాళ ఎక్కడైనా మీ దగ్గర భోజనం చేస్తాం అనుకున్నా. కాబట్టి ఇంకా ఏదైనా కార్యక్రమాలంటూ కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా మీ మంత్రిగా వాటన్నిటి పరిష్కారం నా బాధ్యత. ఎక్కడైనా నీళ్ల కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి, నీళ్ల కొరత కూడా చెప్పండి. తర్వాత ధరణి చట్టాన్ని తీసేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చినారు. 23 తారీఖు మధ్యాహ్నం కోహెడ మండలంలో, 24 పొద్దున అక్కన్నపేట, మధ్యాహ్నం హుస్నాబాద్ మండలం, దాని తర్వాత 28 నాడు భీమదేవరపల్లి ఎలకతుర్తి, 29 నాడు సైదాపూర్ చిగురుమాడు మండలాల లోపల రైతు అవగాహన సదస్సులు ఉంటాయి. భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ, కంతాల పంచాయతీ, పెండింగ్ ఇష్యూలు, సాధారణ ఇతర అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి మొన్ననే ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్, చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూ పంచాయతీలు ఉండద్దు, అందరికి కూడా ఎక్కడికక్కడికి భూమి అంటే ఆత్మగౌరవం, భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.